ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంకి వెళ్దాం. ఈ దినమందు మనం కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, నేను మొరపెట్టిన నాడు నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నేను ఆపద సమయంలో ఉన్నప్పుడు నా ప్రాణం నాకు త్రాణ పుట్టించి ధైర్యపరిచితివి అని ఒక మాట కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏమిటంటే, మనం అనేకమైన సమస్యల్లో బాధపడుతూ ఉంటాం. సమస్యల్లో మనం బాధపడిన దినాన మనకు వాళ్ళు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మనకు అంతరంగంగా మనల్ని బలపరిచే మార్గాన్ని వాళ్ళు కానీ చూపించగలిగినట్లయితే మనమే సమస్య నుంచి మనం కోలుకోగలం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లంలో మనం ఉన్నామనుకుంటే మనకు మొదటగా కావాల్సింది ఫిజికల్ హెల్ప్ కాదు, మనం మెంటల్ హెల్త్ అనేది ప్రతి ఒక్క సమయంలో కూడా దృఢంగా కానీ ఉండగలిగినట్లయితే, మన లోపల నుంచి స్ట్రాంగ్గా ఉండగలిగినట్లయితే, మన అంతరంగం కానీ స్ట్రాంగ్గా ఉండగలిగినట్లయితే మనం ఏ సమస్య అయినా తొలగించుకోవడానికి మనకు మనసుకు ఉపాయం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు భక్తుడు దేవుని ద్వారా ఇది పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? తన సమస్యలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. నువ్వు ఇది చేయగలవు అంటూ ఇంటర్నల్ మోటివేషన్, మన లోపల నుంచి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు మా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం కానీ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. అలాగే ఇంకొకటి ఏం చేస్తాడంటే ఇంటర్నల్ మోటివేషన్, మనల్ని ఎప్పుడూ కూడా సమస్యను జయించడానికి మనల్ని మోటివేషన్ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ గొప్ప మోటివేటరు మనకి ఎక్కడా దొరకడు. కాబట్టి ఆయన నిజరక్షకుడిగా అంగీకరించి దేవుని నామాన్ని మహింకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.